ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్ పొటాటోతో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ఈ విధంగా ఈ పొటాటోస్కి పైన చెక్కు తీసేసుకుని కడిగి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు వీటికి మనకి ఈ స్పైరల్ లాగా రావడం కోసం ఇలా ఒకటి ఉంటుందన్నమాట. మనకి ఈ విధంగా ఉన్న టూల్ ఒకటి ఉంటుంది, దాంతో మనం చేసుకున్నట్టయితే మనకి స్పైరల్గా అవుతాయి. ఇది ఇక్కడ జస్ట్ ఈ విధంగా మనం లోపలికి గుచ్చాలి. ఆ తర్వాత జస్ట్ దీంట్లోకి మనం వేలు ఇలా పెట్టి ఇది ఇలా లైన్స్ ఉన్నాయి కదా, ఈ స్పైరల్ అది కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఇలా తిప్పినప్పుడు జస్ట్ ఇలా కట్ అవుతుంది అనమాట. చూసారు కదా, లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని నుంచి మనకి కట్ అవుతుంది. మనకి పొటాటో పెద్దవి తీసుకుంటే మనకి మార్కెట్లో బయట దొరుకుతాయి కదా, ఆ విధంగా వస్తాయి. కానీ మనం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది కదా, సో అందుకని చిన్న పొటాటోస్ తీసుకున్నాను. మీడియం సైజులో ఉన్న పొటాటోస్ తీసుకున్నాను. మనం ఆయిల్ యూస్ చేసినా కానీ మళ్ళీ ఎక్కువ డీప్ ఫ్రై చేసేసిన ఆయిల్ ఉండిపోతుంది కదా, అందుకని చిన్న సైజులో తీసుకుంటే ఇక్కడికి మనకి ఎక్కువ వచ్చిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. అందుకని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేస్తుంది మనకి. ఇది పెద్ద పొటాటోస్ అయితే ఇది కూడా మనకి స్పైరల్ అయిపోతుంది. చిన్నవి కదా, సో అందుకని ఇలా విడిపోయింది అనమాట. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న స్పైరల్ పొటాటోస్కి ఒక పుల్లని గుచ్చినట్టయితే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. అలాగే మనం ఈ పుల్లని తీసుకునేటప్పుడు కూడా మనం ప్యాన్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ డీప్ ఫ్రైలోకి ఆ పుల్ల ఇదంతా కూడా మనకి అందులోకి పట్టే విధంగా చూసుకోవాలి. ఇక్కడ బాగా పెద్దదిగా ఉంది కదా, మనం తీసుకునే ప్యాన్ కూడా పెద్దది తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే మనకి సరిగ్గా ఫ్రై అవ్వదు. ఇక్కడ మనం తీసుకున్న ప్యాన్కి అడ్జస్ట్ అయ్యే విధంగా నేను కొంచెం పుల్లని కట్ చేసేసి వేసాను అనమాట. సో అప్పుడు మనకి ఈ బాండీలోకి ఫ్రీగా మూవ్ అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారం, ఇంకా పెరి పెరి పౌడర్ ఉంటుంది కదా, అదైనా కూడా వేసుకుంటే బాగుంటుంది. మనకి మామూలుగా ఇంట్లో దొరికే సాల్ట్, కారం వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.